ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. టీడీపీ తరపున రాజ్యసభకు ఎంపికైన అభ్యర్థులు నేడు తమ నామినేషన్ పత్రాలను దాఖలు చేయనున్నారు. ఉదయం 11 గంటలకు ఈ కార్యక్రమం జరగనుంది. టీడీపీ రాజ్యసభ అభ్యర్థులుగా ఎంపికైన సానా సతీష్, రామకృష్ణ, విజయలు నేడు నామినేషన్ వేరున్నారు. ఈ సందర్భంగా పార్టీ ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులు హాజరయ్యే అవకాశం ఉంది. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం. టీడీపీ తరపున రాజ్యసభకు ఎంపికైన అభ్యర్థులు నేడు తమ నామినేషన్ పత్రాలు దాఖలుకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సంతోష్ ఫోన్లైన్ అందిస్తారు. సంతోష్, చక్రి నామినేషన్ రాజ్యసభకు చెందినటువంటి నామినేషన్ ప్రక్రియ అనేది కూడా గడువు ఈ రోజుతో ముగిస్తున్నటువంటి నేపథ్యంలోనే ఇక ఆ ఏపీకి చెందినటువంటి టీడీపీ ఇద్దరు రాజ్యసభ సభ్యులు అయితే కనుక ఈ రోజు నామినేషన్ అనేది కూడా దాఖలు చేయనున్నట్టు సమాచారం ఉంది. ఉదయం 10 గంటల 20 నిమిషాలకి ఒక అభ్యర్థి, అదేవిధంగా 11 గంటలు 11:30 సమయంలో అయితే కనుక ఈ ముగ్గురు అభ్యర్థులు అయితే ఆ సమయాల్లో అయితే ఈ యొక్క అసెంబ్లీ ప్రాంగణంలో అయితే నామినేషన్ పత్రాలు అయితే కనుక అధికారికి అయితే కనుక సమర్పించుకుంటూ సమాచారం అందుతూ ఉంది. ఇక ప్రధానంగా ఎంతో ఉత్కంఠభరితంగా అయితే కనుక ఈ యొక్క అభ్యర్థుల ఆ జాబితా అనేది కూడా టీడీపీ అధిష్టానం వెలువచ్చిన అనంతరం కూడా ఈ రోజు గడువు చివరి తేదీ రావడంతో అయితే కనుక ఉదయం అయితే ఈ యొక్క నామినేషన్ ఉదయం సమయంలోనే అయితే కనుక ఈ యొక్క నామినేషన్ పత్రాలు అయితే అందించనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇక ఇప్పటికే జనసేనకి చెందినటువంటి రాజ్యసభ అభ్యర్థి అయితే కనుక నామినేషన్ దాఖలు చేస్తే ఇక టీడీపీకి చెందినటువంటి ముగ్గురు మొత్తం అయితే మిగిలి ఉన్నటువంటి నేపథ్యంలోనే ఇప్పటివరకు కూడా ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ అనేది కూడా జరగలేనటువంటి ఏదైతే ఈ నామినేషన్ దాఖలు అనేది జరగలేనటువంటి పరిస్థితుల్లో ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఇప్పుడు తాజాగా అయితే కనుక ఈ యొక్క రాజ్యసభ సభ్యులు అయితే కనుక తమ యొక్క పత్రాలను అయితే కనుక నామినేషన్ పత్రాలను అయితే అందించనున్నారు. అదేవిధంగా దానికి సంబంధించినటువంటి కూటమి ఎమ్మెల్యేలు అయితే కనుక బలపరచనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఒక్క అభ్యర్థికి దాదాపు 10 మంది ఎమ్మెల్యేలు బలపరిచేలాగా అయితే కూటమి ప్రణాళికలు సిద్ధం చేసినటువంటి నేపథ్యంలోనే ఇక మరికొద్ది సేపట్లోనే అయితే ఈ యొక్క ప్రక్రియ అనేది కూడా జరగనున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. దీంతో పాటు ఇక దేశవ్యాప్తంగా కూడా ఖాళీలో ఉన్నటువంటి రాజ్యసభ సభ్యులకి అయితే కనుక రాజ్యసభ స్థానాలకు అయితే ఈ రోజు నామినేషన్ ప్రక్రియ అనేది కూడా ముగిస్తున్నటువంటి నేపథ్యంలో ఆయా రాష్ట్రాలకు చెందినటువంటి అభ్యర్థులు సైతం కూడా ఈ యొక్క ఈ రోజు చివరి తేదీతోటి ఈ యొక్క నామినేషన్ ప్రక్రియ అనేది కూడా వినియోగించుకోనున్నట్టు సమాచారం అయితే అందుతూ ఉంది. రైట్, థ్యాంక్ యూ సంతోష్.